వీక్లీ కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 31st 2023 నుండి జనవరి 6th 2024లో ఉన్న ఇంపార్టెంట్ వీక్లీ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, బ్లాక్ హోల్స్ న్యూట్రాన్ స్టార్స్పై అధ్యయనానికి పిఎస్ఎల్వి C-58 రాకెట్ను ఇస్రో ఏ రోజున ప్రయోగించింది? ఆన్సర్ జనవరి 1st 2024. న్యూ ఇయర్ డే రోజు పిఎస్ఎల్వి C-58 రాకెట్ని ఇస్రో ప్రయోగించింది. సెకండ్ వన్, ప్రతిష్టాత్మక నైట్హుడ్ పురస్కారానికి ఎంపికైన వారు? ఆన్సర్ అమృత్పాల్ సింగ్ హంగిన్. ఇతను భారత సంతతికి చెందిన బ్రిటిష్ వ్యక్తి, సిక్కు వర్గానికి చెందినవాడు. థర్డ్ వన్, కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారాన్ని పొందిన తొలి తెలంగాణ వ్యక్తి? ఆన్సర్ డాక్టర్ కన్నెగంటి చంద్రమోహన్. ఇతడు నిజామాబాద్లో జన్మించి లండన్లో స్థిరపడి ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది తెలంగాణకి సంబంధించింది కాబట్టి. కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారాన్ని పొందిన తెలంగాణ వ్యక్తి డాక్టర్ కన్నెగంటి చంద్రమోహన్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ కూటమి నుండి తన సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన దేశం? ఆన్సర్ అర్జెంటీనా. ఫిఫ్త్ వన్, దేశంలో అటవీ ఉత్పత్తుల రివ్యూ కొరకు ప్రారంభించిన నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ యొక్క నినాదం? ఆన్సర్ వన్ నేషన్ వన్ పాస్. సిక్స్త్ వన్, వారణాసి, కన్యాకుమారి వంటి రెండు ప్రసిద్ధ హిందూ క్షేత్రాలను కలిపే ఏ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించాడు? ఆన్సర్ సంగమం ఎక్స్ప్రెస్. నెక్స్ట్ వన్, 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ అరవింద్ పనగడియా. ఇతడు నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు. ఎయిత్ వన్, చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ కేరళ. నైన్త్ వన్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో దేశంలోనే నెంబర్ 1 పోలీస్ స్టేషన్గా నిలిచినది? ఆన్సర్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్. సైబరాబాద్ పరిధిలోకి వస్తుంది ఈ పోలీస్ స్టేషన్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్. 10th వన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన వారు? ఆన్సర్ డాక్టర్ గుత్తా సురేష్. ఇతడు తెలంగాణకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 30, 2023న తెలంగాణ అడ్వకేట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ సుదర్శన్ రెడ్డి. ఇతడు సీనియర్ న్యాయవాది. 12th వన్, చైనా నూతన రక్షణ శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాంగ్ జున్. చైనా మన సరిహద్దు దేశం కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా చూసుకోవడం మంచిది. 13th వన్, జనవరి 1st 2024న ఇస్రో పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా 11 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. అయితే ఇందులో ముఖ్యమైన ఉపగ్రహం? ఆన్సర్ ఎక్స్పోసాట్. ఫుల్ ఫామ్ వచ్చేసి ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్. 14th వన్, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI దేనిని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చాలని యునెస్కోను కోరినది? ఆన్సర్ శ్రీముఖలింగం దేవాలయం, ఆంధ్రప్రదేశ్. శ్రీముఖలింగం దేవాలయం ఆంధ్రప్రదేశ్లో కలదు. 15th వన్, భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని పెట్రో క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా గుర్తించారు? ఆన్సర్ గుజరాత్. 16th వన్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్న దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన? ఆన్సర్ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్, ముంబై టు పూణే. ఇటువంటి దేశంలోనే అత్యంత పొడవైన, దేశంలోనే నెంబర్ 1, ఇటువంటివి మోస్ట్ ఇంపార్టెంట్గా ఖచ్చితంగా ఏదో ఒకటి కంపల్సరీ అడుగుతారండి. వీటిని నోట్ చేసుకోండి. అత్యంత పొడవైనవి, ప్రధానమైనవి, దేశంలోనే నెంబర్ 1, ఇటువంటి క్వశ్చన్స్ చూసుకోవాలి. 17th వన్, బంగ్లాదేశ్ ఢాకా కార్మిక న్యాయస్థానం ఎవరికి 6 నెలల జైలు శిక్ష విధించింది? ఆన్సర్ మహ్మద్ యూనస్. ఇతడు నోబెల్ గ్రహీత. కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు అతనికి ఈ శిక్ష విధించడం జరిగింది. బంగ్లాదేశ్ కార్మిక న్యాయస్థానం ఈ శిక్షను విధించింది. ఇతడు 2006లో నోబెల్ బహుమతి
ఇతనికి లభించడం జరిగింది. ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే మనకి బంగ్లాదేశ్ బార్డర్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 18th వన్, January 1st, 2024న ఏ ప్రాంతంలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, న్యూస్లో ఉంది కాబట్టి. ఏ రోజున సంభవించింది అదిను ఏ ప్రాంతం అని అడగొచ్చు, అందుకనే ప్రాంతం క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. జపాన్ వాయువ్య తీరంలోని నోటో ద్వీపకల్పం. నెక్స్ట్ క్వశ్చన్ 19th వన్, మొట్టమొదటి ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ సంవేద్ గురుకులం గర్ల్స్ సైనిక్ స్కూల్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? దీనిని రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు, రక్షణ శాఖ మంత్రి. ఆన్సర్ వచ్చేసి మధుర, ఉత్తరప్రదేశ్. డీప్గా అడిగితే ఉత్తరప్రదేశ్ మధురలోని బృందావన్లో దీనిని ప్రారంభించారు. బృందావన్ ప్రాంతంలో దీనిని ప్రారంభించడం జరిగింది. ఇది మొట్టమొదటి బాలికల సైనిక్ స్కూల్. ఇది సంవిద్ గురుకులం గర్ల్స్ సైనిక్ స్కూల్. ఈ పేరు ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, గాజాలో ఇజ్రాయెల్ దాడులకు మద్దతిస్తున్న అమెరికా తీరుకు నిరసనగా మెగసెసే అవార్డును వెనక్కిస్తున్నట్లు ప్రకటించిన వారు? ఆన్సర్ సందీప్ పాండే. ఇతడు ప్రముఖ సామాజిక కార్యకర్త. 21st వన్, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి. ఇది లీగల్ సర్వీసెస్ కమిటీ అనేది ఉచిత న్యాయ సేవలు అందిస్తుంది. ఆ కమిటీకి చైర్మన్గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి గారు నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, సింగరేణి సంస్థ ఇన్ఛార్జ్ సిఎండిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎన్ బలరాం. 23rd వన్, January 2nd, 2024న భౌగోళిక గుర్తింపు పొందిన సిమిలీపాల్ కాయ చట్నీ ఏ ప్రాంతానికి సంబంధించినది? జిఐ ట్యాగ్. భౌగోళిక గుర్తింపు అంటే జిఐ ట్యాగ్ పొందినది. ఒడిస్సా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లా. సిమిలీపాల్ కాయ చట్నీ ఒడిస్సా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లాలో మయూర్భంజ్ జిల్లాకు చెందిన పదార్థం. ఇది భౌగోళిక జిఐ ట్యాగ్ పొందింది. 24th వన్, కొపికో కాఫీ క్యాండీ బ్రాండ్ తన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించుకుంది? ఆన్సర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని. బ్రాండ్ అంబాసిడర్లను కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఈ మధ్య, సో ఇలాంటివి కూడా చూసుకోవాలి. 25th వన్, బంజారా సాహిత్య అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య సూర్య ధనుంజయ్, హైకోర్టు న్యాయవాది ధనుంజయ్ నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో రచించిన బంజారా చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన వారు? ఆన్సర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 26th క్వశ్చన్, తెలంగాణలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయు ఎవరికి గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది? ఆన్సర్ శ్రీధర పనికర్ సోమనాథ్. ఇస్రో చైర్మన్ శ్రీధర పనికర్ సోమనాథ్కు జేఎన్టీయు గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. 27th, కంటికి కనపడని క్యాన్సర్ కణాలను జన్యువుల పనితీరును స్పష్టంగా గుర్తించే కృత్రిమ మేధ ఏఐ సాధనాన్ని ఏ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆవిష్కరించారు? ఆన్సర్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఇది అమెరికాలోని విశ్వవిద్యాలయం. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం అమెరికాలో గలదు. ఇది కంటికి కనపడని క్యాన్సర్ కణాలను జన్యువుల పనితీరును స్పష్టంగా గుర్తించే సాధనాన్ని ఈ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఆవిష్కరించారు. 28th, వరల్డ్ బ్రెయిలీ డే వచ్చేసి January 4th. ప్రతి సంవత్సరం January 4th వరల్డ్ బ్రెయిలీ డే జరుపుకుంటారు. బ్రెయిలీ లిపిక కనుగొన్న లూయిస్ బ్రెయిల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం January 4th బ్రెయిలీ డే జరుపుకుంటారు. 29th, January 27,
2024న ప్రయాణానికి అందుబాటులోకి రాబోతున్న ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ పేరు? ఐకాన్ ఆఫ్ ద సీస్. ఆన్సర్ ఐకాన్ ఆఫ్ ద సీస్. ఇది టైటానిక్ కన్నా కూడా 5 రెట్లు పెద్దదంట. నెక్స్ట్ క్వశ్చన్, ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు 2023-2024 సంవత్సరానికి ఎవరికి లభించింది? ఆన్సర్ డాక్టర్ కె ఆనంద్ కుమార్. డాక్టర్ కె ఆనంద్ కుమార్. ఇతను ఇండియన్ ఇమ్యునోలాజికల్ లిమిటెడ్కి ఎండి. 31 క్వశ్చన్, సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సెబీ మార్కెట్ నియంత్రణ మండలి, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు సెబీ అంటే. తెలిసే ఉంటుంది చాలామందికి. దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైన వారు గోవిందాయపల్లి రామ్మోహన్ రావు. ఇతను తెలుగు వ్యక్తి. 32 క్వశ్చన్, బాలింతలకు అందజేస్తున్న కేసీఆర్ కిట్ను ఏ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది? రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా. ప్రీవియస్గా కేసీఆర్ కిట్ బాలింతలకు కేసీఆర్ కిట్ పేరుతో బాలింతలకు ఒక కిట్ పంపిణీ చేసేవారు. ఆ కిట్ను కాంగ్రెస్ ప్రభుత్వం మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కిట్ పేరుతో పంపిణీ చేస్తుంది. 33rd క్వశ్చన్, 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 11.97% వృద్ధి రేటును నమోదు చేసి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం. జిఎస్డిపిలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదల చేసిన బ్లూంబర్గ్ బిలియనీర్స్ అని పడాలి, ఇట్స్ అని పడింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి ప్రకారం దేశంలోనే అత్యంత శ్రీమంతులుగా అగ్రస్థానంలో నిలిచిన వారు. ఆన్సర్ గౌతమ్ అదానీ. 35th క్వశ్చన్, ఆయుష్మాన్ భారత్లో భాగంగా పేదల ఆరోగ్యానికి చేస్తున్న ఖర్చులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. 36th క్వశ్చన్, అయోధ్యలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహం రూపశిల్పి. బలరాముడు కాదు, బాలరాముని విగ్రహం రూపశిల్పి. ఆన్సర్ అరుణ్ యోగి రాజ్. ఈ విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించబోతున్న విగ్రహాలను అరుణ్ యోగి రాజును కేఎల్ భట్లు తయారు చేశారు. కేఎల్ భట్ కూడా గుర్తుంచుకోండి. అరుణ్ రాగ్, కేఎల్ భట్లు ఈ విగ్రహాలను తయారు చేశారు. 37th క్వశ్చన్, ఇటీవల ఎవరికి ఎంఎస్ స్వామినాథన్ అవార్డు లభించింది? ఆన్సర్ ప్రొఫెసర్ బిఆర్ కాంబోజ్. నెక్స్ట్ క్వశ్చన్, రామ్సర్ కన్వెన్షన్ కింద ఇంటర్నేషనల్ వెట్లాండ్ సిటీ ట్యాగ్ కోసం భారతదేశం ఏ 3 నగరాలను ప్రతిపాదించింది? ఆన్సర్ ఇండోర్, ఉదయపూర్, భోపాల్. 39th క్వశ్చన్, 2024 జాతీయ పక్షుల దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్ రైట్ టు ఫైట్. ప్రతి సంవత్సరం జనవరి 5న ఈ జాతీయ పక్షుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి రైట్ టు ఫైట్. నెక్స్ట్ క్వశ్చన్, కిర్గిజిస్తాన్ దేశం తన జాతీయ చిహ్నంగా ఏ జంతువును ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి మంచు చిరుతపులి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.